రోజులు గడుస్తున్నాయి. నెలలు దాటిపోతున్నాయి. ఆరుగురి కళ్ళల్లోనూ మినుకు మినుకుమంటున్న ఆశాదీపాలు. ఫలితం శూన్యం. పురోగతి నాస్తి. పర్వతాలు వదిలి నైరంజన నదీ తీరంలోకి ఉరివిల గ్రామానికి చేరి అక్కడ ధ్యానం చేయసాగాడు. సిద్ధార్థుని పరిస్థితి మరీ విషమించింది. అతనితో కలిసి బ్రతకడం అసాధ్యమనిపించింది మిగిలిన ఐదుగురికి. సిద్ధార్థుడు స్నానం చెయ్యడు, భిక్ష తీసుకోడు. ఆమరణ సత్యాగ్రహిలా తయారైపోయాడైన. శరీరం శుష్కించి ఎముకల గూడైంది. ఒకనాడు రుద్రభూమిలో ధ్యానం చేస్తుండగా ఒక మెరుపులాంటి ఆలోచన కలిగింది. శరీరాన్ని శుష్కింపజేయడం ఆత్మహత్య సదృశం. అది తపస్సు కాదు, ఆత్మాహుతి అవుతుంది అని అనిపించిందంట. సాయంకాలం అయింది. చల్లగాలి వీస్తోంది. నదీ తీరంలో ఉండగా అనిపించింది, మనిషి అంటే శరీరం, మనస్సు. అవి రెండు వేరువేరు కావు. శరీరాన్ని శుష్కింపజేస్తే మనస్సు క్షోభిస్తుంది. మనస్సుకు బాధ కలిగితే ఆ బాధ శరీరం పైన ప్రభావం చూపుతుంది. అవి స్పందన ప్రతిస్పందనలు. శరీరానికి పోషణ, సుఖం ఉంటే మనస్సుకు శాంతి లభిస్తుంది. శరీరాన్ని అలక్ష్యం చేయడాన్ని మన మనస్సు అంగీకరించదు. అంతలో మరొక ఆలోచన వచ్చిందంట. అసలు ఈ పూర్వ సాంప్రదాయాలను ఎందుకు పాటించాలి నేను? ధ్యానం వల్ల కలిగే ఆనందాలకు భయపడటం ఎందుకు? ధ్యానానికి, ఆనందానికి వైరం ఏముంది? ఇవన్నీ ప్రశ్నలు సిద్ధార్థుల వారికి అనిపించాయంట. ధ్యానంతో శరీరం, మనస్సు శక్తి పొందవచ్చు కదా! ఈ ధ్యానంతోనే మన శరీరము, మనస్సు రెండు శక్తి పొందవచ్చు కదా! శరీరాన్ని శుష్కింపజేయడం, మనస్సును బాధ పెట్టడం అవసరమా? పాత బాధల్ని నివారించే ప్రయత్నంలో కొత్త బాధల్ని సృష్టిస్తున్నాం కదా మనం అట్లాగా. కఠోర తపస్సు వల్ల ఆనందం బదులు బాధలు కలుగుతున్నాయా అని ఆలోచించారంట ఇవన్నీ. తన ధ్యానాన్ని ఆరోగ్యం పైన కేంద్రీకరింత కేంద్రీకరించదలిచాడు. ముందు శరీరం, మనస్సు ఆరోగ్యం పొందాలి. ఏమనుకున్నారంట? ముందు శరీరము, మనస్సు ఆరోగ్యం పొందాలి. మర్నాడు ఉదయం భిక్షాపాత్ర చేతిలోకి తీసుకున్నాడు. బయలుదేరాడు. ఇంకా ఎవ్వరి బోధనలు అవసరం లేదు నాకు. నాకు నేనే గురువుని. కొంచెం సేపు సేద తీర్చుకున్నాడు. అంతలో నిద్ర ముంచుకొచ్చింది. లేచేసరికి పండు వెన్నెల. ఆకాశం నిర్మలంగా ఉంది. ఒక్క చిరుమేఘం లేదు. తన మనస్సు ఆకాశమంత నిర్మలంగా ఉంది. అలాగే చల్లని వెన్నెలలో ఆకాశం దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు మళ్ళీ. అలాగే చల్లని వెన్నెలలో ఆకాశం అనే దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు మళ్ళీ. ఉదయం పక్షుల కలకలలతో నిద్ర మేల్కొన్నాడు. సూర్యోదయంతో తనలో జాగృతి కలిగింది. కొత్త ఉత్సాహం, రాత్రి నిర్ణయాలు జ్ఞప్తికొచ్చాయి. మట్టి కొట్టుకున్న బట్టలు అసహ్యంగా ఉన్నాయి. ఒళ్ళంతా చీదర. నిన్న సాయంత్రం నదీ తీరంలో ఒక శవాన్ని చూశాడు. శవాన్ని నది ఒడ్డున ఉంచి వెళ్ళిపోయారు. 3 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఖననం చేస్తారంట వాళ్ళు. నెమ్మదిగా నది ఒడ్డుకు చేరుకున్నాడు. పుట్టుక, చావు ఎంత విచిత్రం! శవానికి కట్టిన బట్ట ఊడదీశాడు. అది ఒక యువతి మృత శరీరం. కాషాయ రంగు చీర అది ఆ మృత శరీరానికి కట్టి ఉంచింది. అది తీసుకొని నదికి చేరాడు. బట్టను తడిపి ఆరవేశాడు. శుభ్రంగా స్నానం చేశాడు. మనసు చల్లబడింది. బట్ట ఆరే వరకు స్నానం చేసి ఆ కొత్త బట్ట ధరించాలని గట్టుపైకి ఎక్కుతుండగా కళ్ళు తిరిగాయి. నీరసం ఆవహించింది. నీళ్లలో నుంచి బయటకి రావటానికి శక్తి సరిపోవట్లేదు. ఎంత శ్వాస పీల్చినా శక్తి రాలేదు. పక్కన చెట్టు కొమ్మ ఒకటి నీళ్లపైకి వాలి ఉంది. ఆ కొమ్మను ఆసరాగా చేసుకొని ఒడ్డుకు వచ్చి స్పృహ తప్పి మళ్ళీ పడిపోయాడు. మధ్యాహ్నం వరకు కదలలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా లేచి ఉరువిల గ్రామం వైపు నడవసాగాడు. కాస్త దూరం నడిచి నిస్సత్తువతో ఊపిరాడక
మళ్ళీ పడిపోయాడు. స్పృహ లేదు. అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి అడవిలో గుడిలో దేవతకు నైవేద్యం తీసుకుపోతూ త్రోవలో పడి ఉన్న సిద్ధార్థుణ్ణి చూసింది. గొంతులో ప్రాణం కొట్టుకుంటోంది. తన దేవతకు నివేదనకైనా తన దేవతకు నివేదనకై తీసుకుపోతున్న పాయసం అతని పెదాలకు అందించింది. 2 చుక్కలు గొంతులోకి జారగానే కాస్త స్పృహ వచ్చి శ్వాస పీల్చుకోగలిగారు. ఆమె ఇచ్చిన పాలు తాగాడు. లేచి కూర్చున్నాడు. ఆ క్షణంలో నిర్ణయించుకున్నాడు. ఉపవాసాలు పనికిరావని. గుహను వదిలిపెట్టి అరణ్యాన్ని ఆశ్రయించి ఒక చెట్టు నీడలో ధ్యానం కొనసాగించాడు. మనస్సు మారింది. రోజులు మారాయి. ఇప్పుడు సిద్ధార్థునికి అన్నపానీయాల పట్ల అలక్ష్యం లేదు. రోజూ భిక్షకు వెళ్ళి వస్తున్నాడు. ఒక్కో ఒక్కొక్క రోజు సుజాత భోజనం తీసుకొస్తోంది. అలా కాలక్షేపము జరుగుతోంది. ధ్యానం సాగుతోంది. నిశ్చింతగా ధ్యాన సాధన జరుగుతోంది. నడకలో ధ్యానం, పడకలో ధ్యానం, మనసులో ధ్యానం, నిద్రలో ధ్యానం. సర్వం ధ్యానమయం. నదీ తీరాన నడుస్తున్నా ధ్యానమే, కూర్చున్నా ధ్యానమే, కళ్ళు మూసినా తెరిచినా ధ్యానమే. మిగిలిన ధ్యానాలలో చైతన్యం ఉంటుంది. హృదయం మాత్రం ధ్యానమగ్నమవుతుంది. తనకు సర్వం ధ్యానమయం, జగమంతా ధ్యానమయం. ప్రతిరోజు సాయంత్రం నైరంజర నదికి స్నానానికి వెళ్తాడు. సాంప్రదాయాలు లేవు, నియమాలు నిబంధనలు లేవు, పూర్వ పద్ధతులు లేవు. గురు సాంప్రదాయాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. గురువుల బోధనలు తెరమరుగైనాయి. తనదైన మార్గంలో సత్యాన్ని గ్రహించాలి. విజయమైన అపజయమైన తనదే బాధ్యత. తన ధ్యానమే తనను నడిపిస్తుంది, మార్గం చూపిస్తుంది. హృదయం నిర్దేశించినట్లు ముందుకు సాగడం మంచిది. దాంతో అవగాహన పెరిగింది, అంతర్వీక్షణ పెరిగింది, గమనిక తీవ్రమైంది. ఇంకా ఎవ్వరిపైన డిపెండ్ అవ్వడమే లేదు. నేను విజయమైన అపజయమైన నాదే, నా నా సాధనను బట్టే ఉంటుంది అని ఆయన స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. బాహ్య ప్రపంచాన్ని విస్మరించగానే కోరికలు నశించాయి. తనలోకి నిష్క్రమించగలుగుతున్నాడిప్పుడు. అయినా లోకధర్మం ఉంది, సంఘధర్మం ఉంది. ధర్మాన్ని సంఘాన్ని కాదనరాదు. ఫలానా దానిపై మనసు పెట్టి ధ్యానించాలని లేదు. శ్వాసపైన, మనసుపైన, శూన్యం పైన ధారణ చేయవచ్చు. కాలికి తగిలిన ప్రతి రాయి బాధిస్తుంది. అలాగే ప్రతి ధ్యానం విముక్తికి మార్గం చూపుతుంది. లోగడ ధ్యానం చేస్తున్నప్పుడు శరీరం పైన ధ్యాస ఉండేది. ఇప్పుడు శరీరాన్ని, ఇంద్రియాలను విస్మరించి భావాలపైన ధ్యానం చేయసాగాడు. ఆ పైన అంటే ఒక్కొక్క భావన పైన ఆయన దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నారంట ఇప్పుడు. ఆ పైన ధ్యానం అనుభూతిలో పైకి మళ్ళింది. అనుభూతులన్నీ మనస్సు పరిధిలోనివే. తనువు అంటే మనస్సు, శరీరం. శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణం విశ్వజ్ఞానానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక అణువుపైకి అంతర్దృష్టిని సాగించగలిగితే విశ్వ రహస్యాన్ని ఛేదించవచ్చు. ఒక్క అణువు పైన మనము అంతర్దృష్టిని సారించగలిగినట్లయితే విశ్వం యొక్క రహస్యాన్ని మనము ఛేదించవచ్చు అంటున్నారు. సత్యాన్ని ఆవిష్కరింపజేసుకోవచ్చు. దాని ద్వారా ప్రతి అణువు బ్రహ్మాండానికి ప్రతిరూపమే, ప్రతిబింబమే. అణువులో బ్రహ్మాండం ఇమిడి ఉంటుంది. అణువుల సముదాయమే బ్రహ్మాండం. అణువులు లేకపోతే సృష్టి లేదు. సృష్టి లేని చోట అంతా శూన్యమే. శరీర ధర్మాలు అన్ని కలిస్తేనే ఆత్మ. ఆత్మ అన్నది వేరే లేదని, ఉండదని సిద్ధార్థుని విశ్వాసం. వేదాలు ప్రవచించిన ఆత్మ లేనే లేదు. ఆత్మ అర్థం లేనిది, అర్థం కానిది, కనిపించనిది. ఎవరికీ ఆత్మదర్శనం అయ్యే అవకాశమే లేదు. లేని ఆత్మదర్శనం ఎలా అవుతుంది ఎవరికైనా? సృష్టించబడిన వేటికి ఆత్మ ఉండదు. సిద్ధార్థుని అనాత్మ భావన పూర్వ విశ్వాసాలను దెబ్బతీసింది.
అనాత్మ భావనతో సిద్ధార్థుడు శూన్యం పైన భావన ధారణ చేసి పిప్పల వృక్షం నీడలో తపస్సు సాగించాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే, అంతటా శరీరం అంతటా ఉంది. అన్నింటి కలయికనే ఆత్మ. ఆత్మ విడిగా అంటూ ఎక్కడా ఉండదు అసలు. విడిగా లేని దాన్ని చూడ్డం అనేది సాధ్యమే కాదు అంటున్నారు. పిప్పల వృక్షం నీడలో తపస్సు సాగించాడు. తనలో సరికొత్త భూమికలు ఆవిష్కృతమైనాయి. పొరలు పొరలుగా చీకట్లు ప్రిదిలిపోయి వె- వెలుగు రేఖలు కనిపించసాగాయి. సిద్ధార్థుని ఐదుగురు మిత్రులకు విసుగు పుట్టింది ఈ ప్రవర్తనంతా. సిద్ధార్థుడు అనుసరించే పద్ధతి అర్థం కాలేదు. తినడం, నదీ తీరంలో తిరగడం, అడవిలో పడుకోవడం. పైగా సిద్ధార్థుడు ఆ పిల్ల సుజాతతో ఊసులాడటం వారికసలు నచ్చలేదు. కొండన్న మిగిలిన వారితో అన్నాడు, ఈ యతిని నమ్ముకుంటే మన గతి అధోగతి అయ్యేటట్లుంది. ఇప్పుడు ఆయన సన్యాసి కాదు. శరీరాన్ని పోషించడంలో ఉన్న శ్రద్ధ తపస్సు పైన లేదాయనకి. ఆయన ఏం సాధిస్తాడో నాకసలు తెలియడం లేదు అని కొండన్న అంటున్నాడు. ఐదుగురు తనను వదిలి వెళ్ళిపోయినా కూడా సిద్ధార్థుడు పట్టించుకోలేదు. తనకు ధ్యానంలో కొత్త కొత్త అనుభవాలు కలుగుతున్నాయి. సత్యాలు తెలుస్తున్నాయి. లోకం ఆనందంగా కనిపిస్తోంది. అదే నాకు కావాలి. సిద్ధార్థుడు అనుకుంటున్నారు. అదే నాకు కావాల్సింది. నా కలలు నిజం కావాలి. నేను ధ్యానంలో పొందుతున్న ఆనందం, తృప్తి లోకంలో ప్రతి ఒక్కరిలోకి ఒదిగిపోవాలి. మిత్రులు అపార్థం చేసుకున్నారు సిద్ధార్థుణ్ణి. నమ్మించే ప్రయత్నం అనవసరం అనుకున్నాడు సిద్ధార్థుల వారు. ముందు నాకు సత్యదర్శనం అయితే, నేను లక్ష్యాన్ని చేరితే అప్పుడు లోకానికి నా జ్ఞానం పంచవచ్చు అనుకున్నారు. తర్వాత కొద్ది రోజుల్లోనే అనేక అనుభవాలు కలిగాయి. చాలా ప్రగతి సాధించాడు. అప్పుడే సిద్ధార్థునికి స్వస్తితో పరిచయం కలిగింది. సిద్ధార్థునికి ఆ సమయంలో సహకరించిన వారు సుజాత, స్వస్తి. ఇక్కడ ఇది చాప్టర్ 6. ఒక 6 నెంబర్ ఏసారండి. ఇది 6థ్ చాప్టర్ అనుకుంటా. అప్పుడు స్వస్తి చిన్నవాడు. 11 సంవత్సరాల వయసువాడు. అంత చిన్నవాడికి సిద్ధార్థంతో పరిచయం ఏమిటి? సుజాతతో పరిచయం లాంటిదే స్వస్తితో పరిచయం కూడా. సిద్ధార్థుని జీవితంలో సుజాతది స్మరణీయ పాత్ర. అలాగే స్వస్తిది కూడా. సుజాత ఉరివిల గ్రామంలో పెద్ద కుటుంబానికి చెందిన పిల్ల. అతి పేద కుటుంబానికి చెందిన పిల్లవాడు స్వస్తి. అతని తల్లి చనిపోయింది. ముగ్గురు పిల్లల్ని పోషించవలసిన బాధ్యత ఆ పిల్లవానిపైనే పడింది. రామ్లాల్ అనే ఒక మోతుబరి వారి పశువుల్ని మేపుకు వచ్చే పని స్వస్తిది. 4 గేదెలు, ఒక దూడ. వాటిని రోజు అడవికి తోలుకుపోయి మేపుకు రావాలి. చిల్లర మల్లర ఇంటి పనులు చేస్తాడు. పెట్టింది ఇంటికి తీసుకుపోయి మిగిలిన పిల్లలతో కలిసి తినడం. ఒక పూట తినేవాడు, ఒక పూట తింటే ఒక పూట పస్తు. అట్లాంటి జీవితం స్వస్తిది. నదిలో గేదెల్ని శుభ్రంగా కడిగి అడవిలోని పచ్చిక బయళ్లలో మేతకు వదిలి అడవిలోని పచ్చిక బయళ్లలో మేతకు వదిలి ఓ చెట్టు కింద కూర్చున్న స్వస్తికి అల్లంత దూరంలో మరో చెట్టు నీడన ఒక మనిషి కనిపించాడు. స్వస్తికి ఆశ్చర్యం వేసి దగ్గరకు వెళ్ళి చూశాడు. తమ ఊరివాడు కాదు. పైగా రంగుబట్ట కట్టాడు. చెట్టు కింద పెద్ద మహర్షిలా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మహర్షి అయితే దండకమండలాలు ఉండాలి కదా! అవి లేని కొత్త రకం స్వామి ఈయన. ఎవరో మరి. ఈ స్వామి కూర్చున్న తీరు బాగుంది. ఆయన అందంగా ఒక రాజకుమారుడు తపస్సు చేస్తున్నట్లుగా ఉంది ఆయన్ని చూస్తే. 2 పాదాలను తొడపైకి లాగి వెన్ను నిటారు చేసి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నట్లీనా? కళ్ళు సగమే మూసుకున్నా ప్రపంచాన్ని గమనిస్తున్నట్లు లేదు. సగం లోపల, సగం బయట చూస్తున్నాడా? గమ్మత్తుగా ఉంది. ఆ స్వామి వాలకమో అనుకున్నారు. ఆయన గారిని చూస్తుంటే తన మనస్సు చల్లబడింది స్వస్తికి. హాయిగా ఉంది. ఏమిటో తన కష్టాలు తీరినంత ఆనందం కలుగుతుంది ఆయన్ని చూస్తూ ఉంటే. ఆయన్ని ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది.
అలా స్వస్తి ఆయన్ని చూస్తూ ఉండిపోయాడంట. సిద్ధార్థుడు కళ్ళు విప్పాడు. కానీ స్వస్తిని చూడలేదు. కాళ్ళు కాళ్ళు చాచి మోకాళ్ళు సవరించుకున్నారు. సవరించుకొని లేచి నిలబడి నడవసాగాడు. అటుగా వెళ్ళడం వల్ల స్వస్తిని చూసే వీలు కలగలేదు. కొంత దూరం వెళ్ళి వెనుతిరిగి చూశాడు. స్వస్తిని చూసి మందహాసం చేశాడు. ఎంత అందంగా ఉంది ఆ నవ్వు! ఎంత ఇష్టంగా నవ్వాడు! తనను అంత ఇష్టంగా చూసిన వారు ఇంతవరకు లేరు. ఆ నవ్వులో ప్రేమ, కరుణ, ఆప్యాయత పొంగి పొర్లినట్లుంది. ఎవరో ముందుకు తోసినట్లు స్వస్తి ఆయన వైపు నడిచాడు. తాను అస్పృశ్యుడు. పెద్దవారికి దగ్గరగా వెళ్ళకూడదు. స్వస్తి నడక ఆగింది. సిద్ధార్థుడే ముందుకు వచ్చి స్వస్తి భుజం మీద చెయ్యి వేశాడు. స్వస్తికి నోట మాట రాలేదు. పెద్ద కులం వారెవరూ తనను స్పృశించరు. ఆ స్పర్శ తనకు ఎంతో ఆనందం కలిగించింది. ఆ స్వస్తి పులకించాడు ఆ స్పర్శతో. భయపడకు, ఆయనే అభయమిచ్చాడు. ఆయన స్వరం వినగానే భయం తీరిపోయింది. ఆయన స్వరం సుస్వరం. స్వామీ, మీరంటే నాకిష్టం అన్నాడు స్వస్తి. నీవన్నా నాకంతే ఇష్టం. నువ్వుండేదెక్కడా అని అడిగారు సిద్ధార్థులు. నన్ను మీరు నన్ను తాకారు స్వామి. మీరు మైలపడ్డారు భయం భయంగా అన్నాడు. నేను ముట్టుకోవడం వల్ల నీవు మైలపడ్డావా? సిద్ధార్థుని ప్రశ్న స్వస్తికి అసలు అర్థం కానట్లు మొహం పెట్టాడు. మైల అంటే ఏమిటి? నీవు మనిషివి, నేను మనిషిని. మనిషికి మనిషికి మధ్య మైల ఉండదు. ఎవరి వల్ల ఎవరు మైలపడరు. జనం చెప్పే మైల మాటలు నమ్మకు. సిద్ధార్థుడు స్వస్తిని తనతో అరణ్యంలో కొంత దూరం తీసుకువెళ్ళాడు. నీ పేరు చెప్పలేదు. నీ ఊరేది? ఏం చేస్తుంటావు నువ్వు? స్వామి, నన్ను స్వస్తి అంటారు. ఉరివిల మా ఊరు. అమ్మా నాన్న లేరు. అమ్మా నాన్న లేరు. అయ్యా మరి మీరు అని అడిగాడంట. నా పేరు సిద్ధార్థ. మా ఊరు చాలా దూరం. ఈ అరణ్యమే ప్రస్తుతం నా ఊరు. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? మీరు సన్యాసులా? సిద్ధార్థుల వారు తల ఊపాడంట. సన్యాసులు కొండల మీద, గుహల్లో ఉంటారని విన్నా నేను. ఉరివిల గ్రామంలో ఎవరూ స్వస్తిని అంత ఇష్టంగా పలకరించరు. ఇప్పుడు తనను ప్రేమగా పలకరించే ఒక స్వామి దొరికాడు. ఆయనకి ఏదైనా ఇవ్వాలి. ఏమివ్వగలడు తను? స్వామి, నేను పేదవాడిని. మీకేదైనా ఇవ్వాలనుంది నాకు. సిద్ధార్థుడు అది విని నవ్వాడంట. నీవు గేదెల కోసం గడ్డి తెస్తావు కదూ! నాకు కొంచెం తుంగ తెచ్చిపెట్టు. ధ్యానానికి ఒక చాప అల్లుకుంటాను. స్వస్తి ఒక పన రెల్లుగడ్డ తెచ్చి ఇచ్చాడు. సిద్ధార్థుడు ప్రేమగా అందుకున్నాడు. నీవు మంచివాడివి. రేపు వస్తావుగా? స్వస్తి వెళ్ళిపోయాడు. రేపన్నది తొందరగా వస్తే బావుండును. స్వస్తి జీవితంలో మొదటిసారిగా గుండె నిండా ఆనందం నింపుకున్నాడు. మర్నాడు పొద్దున్నే స్వస్తి అడవికి బయలుదేరాడు. ఎప్పుడెప్పుడు స్వామిని దర్శించుకుందామా అని తమి. పశువుల్ని పచ్చిక బయలులో వదిలి అడవిలోకి పరుగు తీశాడు. చెల్లెలు బాల మధ్యాహ్నం తినడానికి అన్నం మూటకట్టి ఇచ్చింది. కొత్త మిత్రునితో కలిసి తినాలి. ఆయన తను తెచ్చిన అన్నం తింటాడా? తను అంటరాని కులంవాడు. ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు. అంత దూరంలో సిద్ధార్థుడు ఇవన్నీ ఆయన మనసులో తిరుగుతున్న మాటలు. అవన్నీ అనుకుంటూ ఆహ్, ఆహ్, ఎంతో ఉత్సాహంగా సిద్ధార్థుడిని కలవడానికి వెళ్తున్నాడు. అంత దూరంలో సిద్ధార్థుడు కనిపించాడు. పిప్పల వృక్షం నీడలో. ఆయన పక్కన ఒక ఆడపిల్ల కూర్చొని ఉంది. తన వయస్సే ఉండవచ్చు కానీ గొప్పింటి పిల్లలా ఉంది. పట్టు పరికిణి, జాకెట్ వేసుకొని ఉంది. ఎవరో భాగ్యవంతుల బిడ్డ. ఈ స్వామికి ఆ పిల్లతో ఎట్లా పరిచయం? అంత దూరంలో వస్తున్న స్వస్తిని చూసి రా స్వస్తి అని సిద్ధార్థుల వారు ఆహ్వానించారు. ఆ పిల్లను ఎక్కడో చూసిన జ్ఞాపకం ఉంది స్వస్తికి. సిద్ధార్థుని ఎదురుగా అరిటాకులో భోజనం వడ్డించి ఉంది. దానిని 2 ఆకులలో పంచాడు. స్వస్తి, నీవు ఇంక తినలేదు కదూ? లేదు స్వామీ. రా, ఇద్దరం కలిసి తిందాం.
నేను సంకటి తెచ్చుకున్నాను స్వామి, చెల్లి మూటకట్టి ఇచ్చింది అన్నాడు తన మూటను చూపిస్తూ. రా, అది కూడా, అది ఇది రెండు కలిపి తిందాము అని సిద్ధార్థుల వారన్నారంట. సిద్ధార్థుని విస్తర వైపు చూస్తూ, మీ భోజనం బావుంటుంది స్వామి, అది గొప్పోళ్ళ భోజనం. ఇది ఇది సుజాత తెచ్చింది. స్వస్తి, ఈ అమ్మాయి రోజు నా కోసం వస్తూ భోజనం తెస్తుంది. మంచి అమ్మాయి. ఆ అమ్మాయి పేరు సుజాత. ఆమె తనకంటే 2, 3 ఏళ్లు పెద్దదిగా ఉంది. ఆమె కళ్ళలో ఆకర్షణ ఉంది, మెరుపు ఉంది. తింటూ ఆలోచించాడు. అమ్మాయి గారు, మిమ్మల్ని నేను చూశాను. మీ పేరు సుజాత అని నాకు తెలీదు. నీ పేరు స్వస్తి కదూ, నువ్వు నాకు తెలుసు. సుజాత కుండలోని మంచినీరు గ్లాసులో పోస్తూ సిద్ధార్థునికి అందించింది. సిద్ధార్థుడు, ముందు మీరు తాగండి, నేను తర్వాత అన్నారంట. స్వస్తి గ్లాసు అందుకోడానికి చెయ్యి చాపబోయి వెనక్కి తీసుకున్నాడు. అంతలో గ్లాస్ తీసుకొని గటగటా తాగాడు. తర్వాత సుజాత తాగింది. ఒక అంటరాని వాడు తాగిన గ్లాసుతో తను నీళ్లు తాగడం అదే మొదటిసారి. సిద్ధార్థుడు రాకుమారుడు. ఆయన తాగగా లేంది తను తాగితే తప్పేమిటి అనుకుంది సుజాత. సిద్ధార్థుడు ఇద్దరి తలలు నిమిరి, పిల్లలు, పుట్టుకతో మనుషులంతా ఒక్కటే. ఎవరికీ పుట్టుకతో కులం లేదు. ప్రతి మనిషి కన్నీరు ఉప్పగానే ఉంటుంది. ప్రతివాడి రక్తం ఎర్రగానే ఉంటుంది. మనుషుల్ని కులాలుగా విభజించడం పెద్ద తప్పు. అలా చేయడం వల్లనే అసమానతలు, అసూయలు, ద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఇది నేను ధ్యానంలో తెలుసుకున్న సత్యం. ఆయన నీళ్లు తాగుదామని చెప్పేసి పట్టుకోబోయి, అయ్యో నేను అంటరాని వాణ్ణి కదా అని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు ఆ చెయ్యిని. సిద్ధార్థుల వారు అది గమనించి ఆ గ్లాసుని తీసుకొని గటగటా నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ స్వస్తికిస్తే స్వస్తి నీళ్లు తాగాడు. స్వస్తి నీళ్లు తాగిన తర్వాత దాన్ని సుజాత తీసుకొని నీళ్లు తాగింది. ఇట్లా ఒక అంటరాని వ్యక్తి తాగిన నీళ్లు సిద్ధార్థుల వారు తాగారు. సిద్ధార్థుల వారు తాగిన తర్వాత మళ్ళీ ఆమ్, సుజాత తాగింది. ఎందుకు అనంటే, ఇంత పెద్ద స్వాముల వారే తాగిన తర్వాత నేను తాగడంలో పెద్ద విషయం ఏముంది అని ఆవిడ అనుకుంది. అది గమనించి సిద్ధార్థుల వారు ఈ విషయాన్నంతా చెప్తున్నారు. అందరి కళ్ళు, అందరి అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. ప్రతి మనిషి కన్నీరు ఉప్పగానే ఉంటుంది. ఈ అసమానతల వల్లనే అసూయ ద్వేషాలు ఏర్పడుతున్నాయి. ఈ సత్యాన్ని నేను ధ్యానంలో తెలుసుకున్నాను అని చెప్తున్నారు. సుజాత అంది, మేము మీ మీ విద్యార్థులం, మీ పిల్లలం. మీరు చెప్పేదే మేము నమ్ముతాం. ఎవరు మీ అంత సులభంగా చెప్పరు. పవిత్ర గ్రంథాలలో చెప్పారని మనుషుల్ని వేరు చేస్తారు. అప్పుడు సిద్ధార్థుల వారు అన్నారంట, అవును సుజాత, ఆ విషయం నాకు తెలుసు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే కదా. 1,00,000 మంది ఒక అసత్యాన్ని ప్రచారం చేసినా అది అసత్యమే గాని సత్యం కాదు. సత్యాన్ని నమ్మడానికి చాలా ధైర్యం కావాలి. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెబుతాను, వినండి. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు. మా ఉద్యానవనంలో అటూ ఇటూ తిరుగుతున్నాను నేను. ఆకాశం నుంచి ఒక కొంగ కింద పడింది. విలవిలా కొట్టుకోసాగింది. ఎవరో దానిని బాణంతో కొట్టారు. దానిని నా చేతుల్లోకి తీసుకొని బలవంతంగా అంబులాగాను. రక్తం కారసాగింది. దానిని సుందరికి చూపించాను. ఏవో ఆకులు తెచ్చి నూరి పసరు పూసి కట్టుకట్టింది. చలికి చలికి బాధకు కొంగ వణుకుతోంది. నా చొక్కా విప్పి దానికి కప్పాను. మంట దగ్గర చలి కాచాను. అక్కడ ఆపి స్వస్తి స్వస్తి, నేను ఎవరో నీకు తెలియదు కదా. నేనొక రాజకుమారుడిని. మాది శాక్య రాజ్యం. కపిలవస్తు మా నగరం. శుద్ధోదన మహారాజు నా తండ్రి. మాది గౌతమ మహర్షి సాంప్రదాయం అంటే చెప్తున్నారు. ఇది చెప్పడానికి ముందు అసలు ఎవరు ఏంటి అనేది సిద్ధార్థుల వారి గురించి ఏం తెలియదు కాబట్టి ఆయన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. నేను ఒక రాజకుమారుడిని. మాది శాక్య రాజ్యము. కపిలవస్తు మా నగరము. శుద్ధోదన మహారాజు నా తండ్రి. మాది గౌతమ మహర్షి సాంప్రదాయం. మా తండ్రి గారు నన్ను సిద్ధార్థ అని, గౌతమ అని పిలుస్తుంటారు. అంటే నాకు గౌతముడు అని మరో పేరు ఉంది. అంతలో దేవదత్త అక్కడికి వచ్చాడు.
అతని చేతిలో విల్లంబు, బాణాలు ఉన్నాయి. విషయం అర్థమైంది. తనే కొంగను కొట్టాడు అని. సిద్ధార్థ, ఇక్కడ ఒక కొంగ పడింది చూసావా? నేను సమాధానం చెప్పేలోగా కొంగ అతని కంటపడింది. అది నాది అన్నాడు అధికారికంగా. నీవు తీసుకోవడానికి నేనొప్పను. దానిని నేను రక్షించాను. కొట్టింది నేను కదా! కొట్టిన వాడికి చెందాలి గాని దొరికించుకున్న వాడికి కాదు అని ఆయనన్నారు. కావచ్చు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నప్పుడు అది నాది కాదు. అది నాది కాదు, నీది కాదు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్న పక్షి. ఇద్దరి మధ్యల వాదన జరిగింది. నేనన్నాను, చూడు సోదరా, ప్రేమించే వాళ్లకు కలిసి జీవించే హక్కు ఉంటుంది. ద్వేషించేవారు శత్రువులవుతారు. నీవు దానిని చంపదలిచావు. కనుక మీరు శత్రువులు. నేను దాని ప్రాణాలు కాపాడాను. ప్రేమిస్తున్నాను. దానికి కావలసింది నేను గాని నువ్వు కాదు. సుజాత ఆనందంతో చప్పట్లు కొట్టింది ఇది విని. గురువుగారు, మీరు చెప్పింది నిజం. సిద్ధార్థుడు స్వస్తి వైపు చూసి, నీకేమనిపిస్తుంది స్వస్తి అని అడిగారు. స్వామి, మీరు చేసిన పని మంచిదే కాని అందరూ అది దేవదత్తునికి చెందాలంటారు. అంటే న్యాయం వేరు, సత్యం వేరు అంటావు. ఏది ధర్మం? ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది స్వస్తి. తర్వాత జరిగిన కథ వినండి. మా వివాదం మా మధ్య పరిష్కారం కాలేదు. పెద్దవారికి విన్నవించాం. ఆ రోజు రాజుగారి ఆస్థానంలో మా వివాదం విచారణ జరిగింది. నేను కొంగను తీసుకొని దర్బారుకు వెళ్ళాను. దేవదత్త బాణం విల్లంబుతో వచ్చాడు. మా సమస్యను వివరించి తీర్పు చెప్పమని అర్థించాం. న్యాయమూర్తులు చాలాసేపు చర్చించారు. కానీ తేల్చి చెప్పలేకపోయారు వాళ్ళు. సామాన్య జనానికి తీర్పు చెబుతారు. ఇది రాజపుత్రుల తగాదా. ఎటువంటి తీర్పు చెబితే ఏమవుతుందోనని వాళ్ళ భయం. మా నాయనగారు అంటే మహారాజు గొంతు సవరించుకొని ఏదో తీర్పు చెప్పబోయారు. మంత్రులు, న్యాయమూర్తులు ఆత్రంగా ఎదురు చూడసాగారు. సిద్ధార్థుని వాదనలో బలముంది. అతనిదే న్యాయం అనిపిస్తోంది. దేవదత్తునికి కోపమొచ్చింది. అయినా చెయ్యగలిగింది లేదు కదా! ఏమైనా ఒక ప్రాణాన్ని రక్షించానన్న తృప్తి నాది. సుజాత, లోకంలో కరుణతో చూసేవారు తక్కువ. సుజాత అంటుందంట, లోకంలో కరుణతో చూసేవారు చాలా తక్కువ. కరుణ, ప్రేమ లేని కారణంగానే మనుషుల్లో క్రౌర్యం, ద్వేషం ప్రబలుతుంటాయి. అది అది కారణంగానే బలవంతులు బలహీనుల్ని అణిచివేస్తుంటారు. ఆ రోజున నా వాదనలో ధర్మముంది. అధికులు ఆమోదించిన అసత్యం ఎప్పుడూ సత్యం కాదు. సత్యాన్ని రక్షించడానికే ధైర్యం కావాలి. ధర్మదీక్ష అవసరం. తర్వాత ఆ కొంగని ఏం చేశారు గురువుగారు? సుజాత అడిగింది. 4 దినాలలో దాని గాయం మానింది. స్వేచ్ఛగా ఆకాశంలోకి వదిలాను. పిల్లలిద్దరి ముఖాలు గంభీరంగా మారాయి ఈ కథ విని. మీరు ఇళ్లకు వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురుచూస్తుంటారు అన్నట్లు స్వస్తి. నిన్న నీవిచ్చిన దర్బలతో ఇదిగో చాప తయారు చేశాను. మెత్తగా బావుందయ్యా. రాత్రి రాత్రి పొద్దున దీనిపైనే కూర్చొని ధ్యానం చేశాను. ఇకపైన నా ధ్యానం దీనిపైనే. నీవు చాలా మంచి సహాయం చేశావు. ఇంకా వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళకి చెప్పి పంపించేశారు. వాళ్ళు నమస్కారం చేసి బయలుదేరారు. సిద్ధార్థుని పసినేత్రాలు వీళ్ళిద్దరు. పిల్లలు వెళ్ళిపోయారు. చీకటి పడే వరకు నదీ తీరంలో గడిపి చంద్రోదయ వేళకు చెట్టు కిందికి చేరాడు. అరణ్యం వెన్నెల దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుతోంది. సిద్ధార్థుడు పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో శరీర స్పృహ దాటి అంతర్ముఖుడైనాడు. అంతరవలోకనంలో సాధన చేయసాగాడు. తనలోని ప్రతి కణం, ప్రతి అణువు మహాప్రవాహంలోని బిందువులా కనిపించింది. ఆ ప్రవాహంలో జననం, అస్తిత్వం, మరణం అనేవి 3 పాయలు. అది త్రివేణి సంగమం. ఈ శరీరంలో శాశ్వతంగా మిగిలేది ఏమీ కనిపించలేదు. అంతా శూన్యంగా అనిపించింది. ఆత్మ కోసం అన్వేషణ సాగించాడు.
ఎక్కడా ఆత్మజాడ తెలియలేదు. శరీరంలో ఆత్మ స్థానం ఏది? దాని తావలం ఎక్కడ? జీవన ప్రవాహంలో అన్ని అనుభూతులు కొట్టుకుపోతున్నాయి. ప్రతి అనుభవం ఒక కెరటం. ప్రతి అనుభూతి అనుభవంలో లయించిపోతోంది. అనుభవాలు, అనుభూతులు కలగలిసి జననం, అస్తిత్వం, మరణంగా రంగులు మారుతున్నాయి. వాటి రాపిడికి ఎగిసిపడుతున్నాయి. ఆనందాలు, విషాదాలు, అనుభవాలు, అనుభూతులు వీటి ఉద్ధృతికి, రాపిడికి పుట్టుకొస్తున్నాయి. విషాదాలు, బాధలు, ఆనందాలు అవి క్రమంగా జీవన ప్రవాహంలో మునిగి అడుగుకు చేరుకుంటున్నాయి. తర్వాత ధ్యానంలో కేంద్రీకరణ వైపు దృష్టి సారించాడు. మొదట ఇదంతా అంతర్దృష్టితో చూస్తున్నారండి. తర్వాత ధ్యానంలో కేంద్రీకరణ వైపు దృష్టి సారించాడు. మొదట మొదట ధ్యానంలో కేంద్రీకరణ ఎంత అవసరమో తర్వాత తర్వాత అంత అనవసరం. ఏకాగ్రత మొదట ఎంత ముఖ్యమో తర్వాత శూన్యం కావడం కూడా అంత ముఖ్యం. అనుభూతుల్ని శరీర ధర్మాలకు దూరం చేయగలిగాడు. అవగాహన సక్రమంగా సాగితే సత్యం గోచరమవుతుంది అనుకున్నారంట అని చెప్తున్నారు. సత్యానికి మార్గం దొరుకుతుంది. ప్రజలు అవగాహన లేని కారణంగానే అష్టకష్టాలు పడుతున్నారు. అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమిస్తున్నారు. అశాశ్వతమైంది శాశ్వతంగా భావిస్తున్నారు. శూన్యాన్ని ఆత్మగా అపార్థం చేసుకుంటున్నారు. జనన మరణాలు లేని స్థితికి ఆరాటపడుతున్నారు. జననానికి సంబరపడుతున్నారు, మరణానికి రోదిస్తున్నారు. అవిభక్తమైన సత్యాన్ని చెక్కలు ముక్కలు చేస్తున్నారు. తర్వాత గౌతముని వీక్షణ మనోయవన్ మనోయవకల్ని దాటి మనోయవనికల్ని దాటి మనస్థితుల పైకి పోయింది. ఆ భావనలే అన్ని బాధలకు కారణాలు. భయం, కోపం, తాపం, ద్వేషం, మూర్ఖత్వం, అసూయ, అజ్ఞానం, లోభత్వం వీటి మూలాల్ని కనిపెట్టగలిగారు. అది అంతర అవగాహన వల్ల సాధ్యమైంది. ఆలోకన వల్ల ఇది సిద్ధించింది. సూర్యుని తేజస్సు వంటి అంతర్జ్యోతిని వెలుగులో వాటిని సమీక్షించారు సిద్ధార్థుల వారు. మానసిక వైకల్యాలు ఇవన్నీ మానసికమైన వైకల్యాలవి. అన్నింటికీ మూలహేతువు అజ్ఞానమే. మనశ్చర్యలన్నీ అజ్ఞానం పండించిన ఫలాలు. వెలుగు లేకపోవడం వల్ల చీకటి వ్యాపిస్తోంది. అంటే ఈ జ్ఞానం అనేది లేకపోవడం వల్లనే అజ్ఞానం అనేది వ్యాపిస్తోంది. స్వేచ్ఛ పొందడానికి మనిషి తనలోని అంధకారాన్ని తొలగించుకోవాలి. హృదయంలోకి దూసుకుపోతున్న కొద్దీ చీకట్లు చీలి వెలుగులు కనిపిస్తున్నాయి. అంతరంగంగా ఇన్నర్గా డీప్గా ప్రయాణం చేస్తున్న కొద్దీ చీకట్లు చీలి వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగా ఎవరికి వారు అనుభవించాలి ఇది. ఒకరి జ్ఞానం మరొకరికి ఎప్పటికీ ఉపకరించదు. ప్రత్యక్ష జ్ఞానం, ప్రత్యక్షానుభవం అన్నింటికన్నా ముఖ్యం. ప్రతీక్ష ఉండాలి తప్ప వివక్ష పనికిరాదు. దానికి బుద్ధితో, వివేకంతో నిమిత్తం లేదు. గతంలో గౌతముడు భయం, ఆందోళన, కోపం, లోభత్వం పరిహరించడానికి అనేక ఉపాయాలను అన్వేషించాడు. అనేక మార్గాలు ఆయన ప్రయత్నించాడు. ఏ మాత్రం ఫలితం కనిపించలేదు ఆయనకి. ఆ ఉపాయాలన్నీ ఉన్న వాటిని అణిచివేయడానికే పనికొచ్చాయి తప్ప సమూలంగా తొలగించడానికి వలను పడ సమూలంగా తొలగించడానికి వలను పడలేదు. ఆయన వలన పడలేదు. మూల కారణం అజ్ఞానం. మనిషి అజ్ఞానం అనే అంధకారం నుండి బయటపడనిదే విముక్తి అనేది సాధ్యపడదు. సూర్యోదయం అయితే తప్ప చీకట్లు సమసిపోవు. అది సిద్ధార్థుని అన్వేషణ ఫలితం, అంతర్దృష్టికి అందిన సత్యం. తనలో ఒక ఆనందహేళ ఆకాశం వైపు దృష్టి సారించాడు. తెలిసింది కదా ఇప్పుడు దేనివల్ల మనిషికి దుఃఖం వస్తుంది, జనన మరణాలు ఏంటి అనేది. ఇంకా తనలో ఒక ఆనందహేళ ఆకాశం వైపు దృష్టి సారించాడు. ఒక పిప్పల పత్రం గాలికి ఊగుతూ కనిపించింది. తనను పిలుస్తున్నట్లు అనిపించింది. వెళ్ళి చూశాడు. దానిలో సూర్యుడు, నక్షత్రాలు కనిపించాయి. సూర్యరశ్మి లేనిది ఆ పత్రానికి జీవం ఉండదు. వెలుగు, వేడి సోకనిది పత్రం పచ్చగా ఉండదు.
ఆ పత్రంలో మేఘచలనం ఉంది. మేఘాలు లేకపోతే వర్షం కురవదు, చెట్టు బ్రతకదు, ఆకులు వేయవు, పువ్వులు రావు. ఒక్క ఆకులో ఎన్ని ఆధారాలు! అలాగే భూమి, ఆకాశం, కాలం, మనస్సు అన్నీ పరస్పరాధీనాలు. ఆ నాలుగు ఆ చిన్ని ఆకులో ప్రతిబింబిస్తున్నాయి. సృష్టి యావత్తు సిద్ధార్థుని లోచూపుకు ఆకులో కనిపించాయి. ఒక ఎండుటాకులో ఆయన ఇన్నింటిని దర్శించగలిగారు. ఓహ్! ఇది సృష్టి రహస్యం. మనం అనుకుంటాం వసంత ఋతువులోనే చెట్లు చిగురిస్తాయి అని. సిద్ధార్థుని అవగాహనలో ఆకు సూర్యరశ్మిలో, మేఘంలో, చెట్టులో ఎప్పటి నుండో ఉందని, ఆకు కొత్తగా పుట్టింది కాదు అని. వాటి వాటి సమ్మేళనంతో రూపుదిద్దుకుంది అని. ఏది జన్మించడం జరగదు, మరణించడమూ జరగదు. కేవలం రూపాంతరం చెందుతాయంతే. వికేంద్రీకరణ జరుగుతుంది. మనిషి కూడా అంతే. జనన మరణాలు వికేంద్రీకరణాలు. పరిణామం సహ సహజాతి సహజ కృతులు. ఒకదాని కారణంగా మరొకటి ఏర్పడుతుంది. ఒకదాని కారణంగా మరొకటి పరిణామం చెందుతుంది. నిజానికి ఉన్నది లేదు, పోయింది లేదు. అన్నీ ఉండి లేనట్లే. స్వేచ్ఛకి 2 ప్రాథమిక సూత్రాలు తెలుసుకున్నారాయన. అనాత్మ, పరస్పరాధీనత. మేఘాలు ఏర్పడుతున్నాయి, వర్షిస్తున్నాయి. అవి పుట్టడం లేదు, లయించడం లేదు. పరిణామంలో మార్పులు చెందుతున్నాయంతే. అట్లానే మానవ శరీరం నదీ సదృశం. మన శరీరంలో ఎన్నెన్నో నదులు ప్రవహిస్తున్నాయి. మన భావాలు, ఆలోచనలు, అనుభూతులు, మనఃక్రియలు, చైతన్యం అన్నీ ప్రవాహాలే ఇవన్నీ. అన్నీ అశాశ్వతాలే. అశాశ్వతత్వంపై భావన చేస్తే, ధారణ చేస్తే వాటి నిజం తెలుస్తుంది. నిజం వెనకాల దాగిన సత్యం తెలుస్తుంది. మేఘాలు వర్షిస్తే శూన్యమైనట్లు మనిషి తనలోని ప్రవాహాలను నిలుపు చేస్తే శూన్యమవుతాడు. తన అశాశ్వతత్వాన్ని, తనలోని శూన్యాన్ని మేఘం గర్జిస్తుందా? లేదు కదా! పిప్పల తరుఛాయలో ధ్యానం రోజు రోజుకు తీవ్రమవుతుంది. అవగాహన పెరుగుతున్నది. హృదయ కవాటాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. కొత్త లోకాలు, కొత్త సత్యాలు తెలుస్తున్నాయి. శరీరం, మనస్సు, విశ్వం చైతన్యంతో నిండిపోతున్నాయి. ఆనాడు తెల్లవార్లు ధ్యానంలోనే గడిపారు సిద్ధార్థులు. ధ్యానంలో చిత్రమైన భావాలు కదలాడాయి. తనకు జ్ఞానోదయం అవబోతున్నట్లు అనుభూతి కలిగింది. తను ఒక పక్కకు ఒత్తిగిలి పడుకున్నాడు. తన మోకాళ్ళు హిమాలయాన్ని స్పృశిస్తున్నాయి. ఎడమకాలు తూర్పు సంద్రాన్ని చుట్టింది. కుడికాలు పశ్చిమ సముద్రం వరకు సాగింది. పాదాలు దక్షిణ సముద్రం తీరం చేరాయి. మరొక అనుభూతి ఏంటి అంటే, బండి చక్రం అంత పద్మం తన నాభి నుండి పుట్టి ఆకాశంలో మేఘాల వరకు ఎదిగింది ఆ పద్మం. మరొకసారి రకరకాల పక్షులు 4 వైపుల నుండి తన వైపు దూసుకు వచ్చాయి. ఇవన్నీ ఆయన అనుభవాలండి. ఇవన్నీ తనకు త్వరలోనే జ్ఞానోదయం కానున్న శుభసూచకాలనిపించాయి. ఆ రోజున మనసు చాలా ఉల్లాసంగా అనిపించింది. శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తోంది. పాదాలు నేలను తాకడం లేదు. కొంత తడవు నదీ తీరంలో నడిచాడు. కెరటాలను తదేకంగా గమనించాడు. స్నానం చేసి తన తపోసీమకు చేరుకున్నాడు. పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. అరణ్యం ప్రశాంతంగా సమాధిలోకి జారిపోయింది. కళ్ళు విప్పి చూశాడు. ఆకాశంలో ఆరుద్ర నక్షత్రం దర్శనమిచ్చింది. సిద్ధార్థుడు మరొక ప్రయోగం చేయపూనుకున్నాడు. శ్వాసను బంధించి శరీరాన్ని మనసులో లయం చేసి ప్రజ్ఞను మేల్కొల్పసాగాడు. గతంలో ప్రజ్ఞతోనే ఏకాగ్రత సాధించి, ఏకాగ్రతపై మనస్సుని నిమగ్నం చేసి అద్భుతమైన శక్తులు సాధించాడు. ఇప్పుడు పూర్ణ ప్రజ్ఞతో మనస్సును, శరీరాన్ని శోధించపూనుకున్నాడు. సమాధి చైతన్యంతో తనలోనే సకల చరాచరాల్ని, అనంత జీవకోటిని దర్శించాడు. కాలంలో వెనక్కిపోయి తన గత జన్మలన్నీ చూశాడు.
వేలాది లోకాలు, పాలపుంతలు, గ్రహమండలాలు తనలోనే పుట్టడం, లయించడం అనుభవానికి వచ్చాయి. అది విశ్వరూప దర్శనం. మానవుల సుఖదుఖాలు, వాటి కారణాలు తెలిసి వచ్చాయి. తనలోని ప్రతి అణువులో భూమి, ఆకాశం, త్రికాలాలు స్పష్టంగా దర్శించాడు. అది ఆ రేయే తొలి అనుభవం. పట్టుదలతో ఆ రాత్రి ధ్యానంలో ఇంకా లోతులు వెతకసాగాడు. అసంఖ్యాకంగా లోకాలు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. కొంతకాలం మనుగడ సాగించి అంతరిస్తున్నాయి కూడా. అసంఖ్యాకంగా జీవులు వేల లక్షల సార్లు పుట్టడం, గిట్టడం తెలుస్తుంది. సముద్రం పైన అలల వలె, బుడగల వలె ఆయా రూపాలు ఎగిసిపడి పేలిపోతున్నాయి. తనలో సముద్ర గర్భంలో వలె అలజడి లేదు. అలల తాకిడి లేదు. ఉధృతి లేదు. నిశ్శబ్దం, మహాప్రశాంతత. జనన మరణాలు లేని తావు తనకు నిలవని జనన మరణాలు లేని తావు తనకు నిలవని తెలియవచ్చింది. సిద్ధార్థునిలో అనుమానాలన్నీ తీరాయి. భయాలు నశించాయి. ప్రజ్ఞతో ఎవరైనా జనన మరణ వలయాన్ని దాటిపోవచ్చు. సత్యం తెలిసింది. అప్పుడు నవ్వుకున్నాడు. ఆ నవ్వు వికసించిన పద్మంలా ఉంది. నిశ్శబ్ద నిషీధంలో తేజో పుష్పంలా ఉంది. ప్రపంచంలోని విషాదాలకు అది చరమగీతం. అది రెండవ జాము అనుభవం. ఆకాశంలో ఉరుములు నలువైపుల కారుమబ్బులు కమ్మాయి. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి, మేఘగర్జనకు ఆకాశం చీలిందా అనిపించింది. వెన్నెల నక్షత్రాలు, చంద్రుడు ఏవీ లేని గాఢాంధ తిమిర వారాసి. సిద్ధార్థుడు తడిసి ముద్దయినాడు. అయినా కదలలేదు, మెదలలేదు. మెలకువ రాలేదు. శిలాప్రతిమల ధ్యాన ముద్రలో అలా ఉండిపోయాడు. మనస్సు దాటిపోగా బయట ప్రళయం సద్దు మణిగింది. మనసు ఎక్కడికి పోయిందో తెలియదు. ఏమైందో తెలియదు. మనసే శూన్యంలో లయిస్తే తెలిసేదెలాగా? తెలియవలసింది ఇంకా ఏమీ ఉండదు. అజ్ఞానం అన్ని అనర్థాలకు మూలం. మానవుల కష్టాలకు కారణం అసూయ, ద్వేషం, అహంకారం, అనుమానం, అవమానం, భయం. అన్నింటికీ మూలహేతువు అజ్ఞానమే. మనస్సు లోపలికి పయనిస్తే, శూన్యంలో లయించగలిగితే అవగాహన అనేది ఏర్పడుతుంది. అధ్యయనం సాగుతుంది. సత్యము గోచరమవుతుంది. అవగాహనలో విచారాలు లయించి అప్పుడు ప్రేమ జనిస్తుంది. అప్పుడు అంగీకారం లభిస్తుంది. అవగాహనలోంచి ప్రేమ జనిస్తుందని అర్థమైంది సిద్ధార్థుల వారికి. సదవగాహన లేనిది ప్రేమ, కరుణ పుష్పించవు, వికసించవు, పరిమళించవు. ప్రతి మనిషిలో కొన్ని సామాజిక, మానసిక, భౌ బౌద్ధిక బలహీనతలనేవి ఉంటాయి. ఈ మూడు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంటాయి. దుర్మార్గాన్ని ద్వేషించినప్పుడు దుర్మార్గాన్ని ద్వేషించనప్పుడు ప్రేమతో దుర్మార్గాన్ని జయించవచ్చు. ప్రేమించడానికి కావలసింది సదవగాహన. అవగాహన వల్ల బాధా విముక్తి అనేది కలుగుతుంది. సదవగాహన ఏర్పడాలంటే మనం నిర్మలంగా ఉండాలి. వాస్తవాన్ని అర్థం గలిగితే మనసు నిర్మలమవుతుంది. ఆ పని చేయగలగాలంటే మనసుకి సంస్కారం అలవడాలి. ఇతరుల్ని లోతుగా అర్థం చేసుకోవడం సంస్కారం అంటే. అధ్యయనం చేయటం సంస్కారం. ఇతరులని లోతుగా అర్థం చేసుకోవటం సంస్కారము. అధ్యయనం చేయటం సంస్కారం. స్పందించగలగటం సంస్కారం. మనసులోని ఆలోచనల్ని, స్పందనల్ని గ్రహించడం పరిష్కారం. మళ్ళొకసారి రిపీట్ చేస్తానండి. ఇతరుల్ని లోతుగా అర్థం చేసుకోవడం సంస్కారం. అధ్యయనం చేయడం సంస్కారం. స్పందించగలగడం సంస్కారం. మనసులోని మన ఆలోచనల్ని, స్పందనల్ని గ్రహించడము పరిష్కారం. అది మనోవృత్తి. అది జ్ఞాన మార్గం. అదే జ్ఞాన సూత్రం. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం. ఇంకా సమ్యక్ కృషి, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇలా 8 మార్గాలు.
అవే సిద్ధార్థుడు మూడవ జామున అందుకున్న సత్యసూత్రాలు. విముక్తికి 4 సూత్రాలు ప్రవచించాడు. దుఃఖం, దుఃఖహేతువు, దుఃఖోపశమనం, దుఃఖోపశమన మార్గం. దీన్ని ఇక్కడికి ఆపుదామండి.